సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీ పేరు సార్? నా పేరు పట్టా రమేష్ బాబు అండి. సార్ నేను పట్టా ఫౌండేషన్ అనే సంస్థ నాకుంది. దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిని. నేను ఎక్కువగా సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటాను. పూల్ అండ్ లీడ్ కార్యక్రమాలు ఎక్కువగా వైజాగ్ లో చేస్తుంటాను. ఓకే సార్, తమరు ఏ సమస్య కోసం ఈ వాల్టన్ వారి VR4 ఉత్పత్తి వాడారు సార్? అంటే యాక్చువల్గా ఏంటంటే నాకు పల్లా బాబ్జీ గారు నాకు మంచి మిత్రులు. ఆయన వాట్సాప్ స్టేటస్ లో కంటిన్యూగా ఒక 2 days నేను ఆయన స్టేటస్ చూసేటప్పుడు షుగర్కి బీపీకి అని చెప్పి ఈ బ్లాక్ జింజర్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి ఆయన స్టేటస్ లో చూడడం జరిగి ఆయనకి ఒక రోజు నేను కాల్ చేయడం జరిగింది. చేస్తే బాబ్జీ గారు నెక్స్ట్ 2 days లో మీటింగ్ ఉంది, మీటింగ్ అటెండ్ అవ్వండి అన్నారు. నేను క్యాజువల్ గా మీటింగ్ అటెండ్ అయ్యాను. ఆ మీటింగ్ లో నాకు సీనియర్ మిత్రులు మన గుండయ్య గారు, ప్రవీణ్ గారు కలవడం, కలిసిన తర్వాత ఆయన చెప్తే నేను ఈ ప్రోడక్ట్ కూడా ఏదో ఇంట్రెస్ట్ అని కాదు, ఏమీ కాదు, ఏదో షుగర్ నాకు బాధపడుతున్నాను కనుక నాకు ఐ ప్రాబ్లం ఉంది, ఈ ఇమీడియట్ గా ఏదో తీసుకెళ్లిపోదాం అని చెప్పి ఏదో ఆతృతలో ఆయన మెడిసిన్ ఇచ్చాడు. ఆ నైట్ నేను డబ్బులు పే చేయడము, వెంటనే ఆయన మెడిసిన్ ఇవ్వడం, పట్టుకెళ్ళడం. ఆయన ఏదో చెప్పారు ఇలా వేసుకోండి అని చెప్పారు. ఎలా వేసుకున్నాను అయితే నాకు తెలియదు. మొత్తానికి ఎలా అయితే అలాగే మెడిసిన్ వేసుకున్నాను. వేసుకున్న 3 days తర్వాత ఏంటంటే యాక్చువల్ గా ఆయన నేను చెప్పింది షుగర్ బీపీ గురించి అని ఆయనకి నేను మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళకి చెప్పలేని నా సమస్య ఏంటంటే ఒక 1 year నుంచి నాకు మోషన్ 2 days వరకు అవ్వదు, చాలా ఇబ్బంది పడతాను. డెట్లో ప్లస్ డెల్టో ప్లస్ సమ్ క్యాప్సూల్ ఉంటుంది, ఇన్ని చేసుకోవాలి. దానికి కూడా మోషన్ ఇదయ్యేది కాదు. వేడి నీళ్ళు తాగినా జీలకర్రలు ఏవి తాగినా సరే అదేది కాదు. తర్వాత హెవీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది నాకు. మిడ్ నైట్ నిద్రలో గ్యాస్ పార్క్ వచ్చి ఇక్కడ లాక్ అయిపోతుంది కంఠం దగ్గర. ఇంకా తేలికి వచ్చి వాటర్ కూడా వెళ్ళదు. నా బెడ్ పక్కన ఎప్పుడు డైజన్ టాబ్లెట్స్, రాజో డి క్యాప్సూల్స్ ఉంటాయి. ఏదైనా వెంటనే రాజో డి క్యాప్సూల్ వేసుకొని ఈ డైజన్ చెప్పేస్తే జస్ట్ అలా అయ్యేది. అయితే నేను ఈ మెడిసిన్ వేసుకున్న 3rd day నేను ఏదో ఆలోచిస్తుంటే ఏంటి రోజు నేను బాత్రూమ్కి వెళ్తున్నాను ఏంటా అనేది ఒకసారి సడన్ గా థింక్ అయింది. నేను యాక్చువల్ గా 2 days ఒకసారి నేను వాష్రూమ్ వెళ్ళేవాడిని, చాలా ఇబ్బంది పడేవాడిని. నేను సడన్ గా ఈ డైజిన్ రెగ్యులర్గా ఏది తినే అంటే ఒక చాక్లెట్ తినే ఏది తినే సరే డైజిన్ చెప్పొచ్చే అలవాటుగా అయిపోయింది. డైజిన్ అయ్యేది. అటువంటి ఆ డైజిన్ టాబ్లెట్ మర్చిపోయాను. ఈ రాజో డి క్యాప్సూల్ అనేది అలవాట్లో మర్చిపోయినట్టు అయిపోయింది. ఆ తర్వాత ఆయన ఫోన్ చేశాను, సార్ మీ దగ్గర షుగర్ క్యాన్ తీసుకున్నాను ఫస్ట్, కానీ నాకు తెలియకుండా నాకు మోషన్ ఫ్రీగా అయిపోతుంది సార్, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి వెంటనే నేను ప్రవీణ్ గారికి చెప్పడం జరిగింది. మీరు వాడిన డబ్బా ఏంటి సార్ చూపించండి. ఇదండి VR4. ఇది ఓన్లీ నల్లల్లమే సార్, ఆహారమే. ఇట్ ఈజ్ నాట్ ఏ మెడిసిన్, ఇట్ ఈజ్ ఫుడ్. యాక్చువల్గా మనం రైట్ ఫుడ్ తింటే అసలు ఏ మందులతో పని లేదండి రమేష్ గారు. బట్ మనం తినే దాంట్లో రాంగ్ ఫుడ్ ఉంది. అంటే ఇంకొక చిన్న విషయం అండి, ఎస్ సార్, నాకు ఏదైనా చేపల పులుసు కానీ ఏదైనా ఆయిల్ తో కొంత కూర తింటే అది చాలా అల్లం పెట్టేస్తారు. ఈ వాటర్తో తినేసాను కానీ నాకు ఆ సింటమ్ కనపడలేదు. సూపర్ సూపర్ సూపర్. అంటే ఎక్కువగా నేను నాలెడ్జ్ ప్రియుడిని. అంటే ఇది వాడుతూ అది తినేసాను కానీ నాకు అంటే దీనివల్ల జరిగిన ఏదో గొప్పగా దీని గురించి చెప్పాలి అనేది కాదు, వాస్తవం చెప్తున్నాను. అంటే మీకు ఏదైతే రియల్ గా ఫీల్ అయ్యారో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంతకుమించి ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలన్నా లేకపోతే దేని గురించి అనేది కాదు. అంటే ఆ ప్రోడక్ట్ ఏదో దాంట్లో కొన్ని వాటిలో ఏదో శక్తి ఉంటుంది అని అంటారు కదా, ఇదైతే నా శక్తిని మీరు గమనించారు, నా శరీరానికి బాగా ఉపయోగపడింది. ఎస్ సార్. అయితే ఈ ప్రోడక్ట్ ని మనం ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చా సార్? 100% సార్. ఎస్, ఎందుకంటే నేను అదే సర్వీస్ చేస్తుంటాను. ఏదైనా సరే లైఫ్ లో మన వల్ల ఒక మంచి జరగాలనేది మన తాపత్రయం, ఉద్దేశం. ఎందుకంటే నేను సత్సాయి ఫాలోవర్ని, స్వామి సర్వ లోవాల్ అన్నారు. ఆ ఉద్దేశంతో నేను ఎవరికైనా సరే హెల్పింగ్ నేచర్ తోటే నా తోటి మిత్రులందరికీ తెలుసు నేను చేస్తుంటాను. కాబట్టి నా దృష్టిలో ప్రతి ఒక్కరికి మాత్రం సర్వరోగ నివారణకి VR4 తీసుకోండి మాత్రం చెప్తాను. థ్యాంక్ యూ అండి రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.